హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు గాయత్రి సూర్యరాజ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి, మర్చిపోకుంటాను. నా పాప బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి చాలా ఇన్స్టాలోనే చాలా పేజెస్ సెర్చ్ చేశాను. సో ఏవైతే బాగుంటాయి, యాక్చువల్లీ ప్లేట్స్, ఇంకా చాలా అసలు పిల్లలకి బాక్సెస్ అన్నీ ట్రై చేసి సో ఏదైనా బాగా అందరికీ యూస్ఫుల్ అయ్యేది తీసుకున్న వాళ్ళకి వేద్దాము అని చెప్పి సో మా మరిది ప్లానింగ్ అయితే సో జూట్ బ్యాగ్స్ ఇద్దాము అని చెప్పి అనుకున్నాము. సో జూట్ బ్యాగ్స్ అయితే ఇలా ఆర్డర్ చేయించాము మేము, ఎందుకంటే పిల్లలకి సంబంధించింది కాబట్టి. సో మేము ఇలా కస్టమైజ్డ్ చేయించి ఇలా బ్యాక్ సైడ్ ఇలా రావాలి అని చెప్పి చెప్పామన్నమాట. సో ఫస్ట్ మేము అసలు ఎందుకంటే లాంగ్ బల్క్ కాబట్టి సో ఇవ్వాలన్న ప్రాబ్లం ఉంటుంది, సో ఇంత కాస్ట్ కాబట్టి. సో ఈ మధ్య ఇన్స్టాలో కూడా చాలా అసలు ఫేక్ రావడం వల్ల ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదు అని చెప్పి దగ్గర 150 days నుంచి వాళ్ళతో మాట్లాడుతూ సో అన్నీ చేస్తూ వచ్చాము. సో ఫైనలైజ్గా మాకు అనుకున్నట్టు బ్యాగ్ అయితే వచ్చింది. సో ప్రైస్ కూడా చాలా బాగుంది. ఇది మనకి చెన్నై నుంచి వచ్చింది. సో మనకి సైజ్ అవన్నీ మనం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు మొత్తం చాలా బాగా చేశారు. జూట్ బ్యాగ్స్ అనేది హ్యాండ్ మేడ్. ఇదిగోండి, సో మనకి ఇలా ఉన్న క్వాలిటీ అనేది బై హ్యాండ్ మేడ్ చేశారు కాబట్టి చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో చాలా మందికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేయాలి అని అనుకుంటే సో ఈ మీకు లింక్లో అనేది మీకు కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులో మీరు సెర్చ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇది పెద్దవాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఉంది, చిన్నపిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి యుఎంఎస్ మ్యానుఫ్యాక్చర్ టాయ్స్ అని చెప్పి ఇందులో ఇచ్చాను. సో వాళ్ళు ఏంటంటే పోస్ట్ ద్వారా వాళ్ళు ఇండియన్ పోస్ట్ ద్వారా పెట్టారు మాకు. ఇది కూడా చెన్నై నుంచే, చాలా వీళ్ళ దగ్గర నుంచి కూడా, ఎందుకంటే ఇది ఫేకా రియలా అని చెప్పి కూడా అసలు చాలా ట్రై చేశాను. సో వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని తీసుకోవాలి ఏంటి, ఇంకా బల్క్గా తీసుకుందాం అనుకున్నాం కానీ కాకపోతే ఇలాగా కొంచెం పిల్లలకి తక్కువ మంది ఉంటారు కదా, సో చిన్నపిల్లలకి ఇద్దామని చెప్పి వాళ్ళ దాంట్లో చాలా బాగున్నాయి. కాకపోతే సరిపోవు ఏంటంటే జస్ట్ చిన్నపిల్లలకి ఏంటి స్కేల్, సో షార్ప్నర్, ఇలా ఇవే ఎరేజర్ ఏంటంటే ఇలా బొమ్మలు ఇచ్చారనమాట వీళ్ళకి. సో క్యారమ్ బోర్డు, ఇప్పుడు క్యారమ్ బోర్డు ఏంటంటే వాళ్ళు జస్ట్ చిన్నపిల్లలు కాబట్టి ఆడుకోవడానికి బాగుంటుంది. సో 1 పెన్సిల్ అలా, ఇది బొమ్మ స్క్రాచ్ చేస్తే బొమ్మ వస్తుంది అనమాట. అలాగే ఇలా చిన్నపిల్లలకి ఇద్దామని ప్లాన్ చేసాము. సో ఇలా రిటర్న్ గిఫ్ట్స్ అయితే 2 అయితే ఇస్తున్నాం. సో బల్క్ ఆర్డర్ ఇదైతే మనకి 300 వచ్చాయి, ఇవైతే 100 అలా ఆర్డర్ చేసాము. సో పిల్లలకైతే మేము గేమ్స్ అనేది కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో గేమ్స్లో విన్ అయిన వాళ్ళకి ఇలాగా ప్లాంక్స్ అయితే తీసుకున్నాము గిఫ్ట్స్కి. సో ఇవి కొన్ని జస్ట్ వాళ్ళకి బోర్ అవ్వకుండా వాళ్ళు ఏంటంటే ఇలాగా కొంచెం గిఫ్ట్ మనకి పెట్టి గేమ్స్ అనేది పెట్టి మనకి ఇలా గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాము. సో వాళ్ళకి గిఫ్ట్స్ అయితే కొంచెం యూస్ఫుల్ అయ్యేలాగా ఉండాలి కాబట్టి పిల్లలకి ఇలా కొన్ని తీసుకున్నాము. ఇంకా ఇంకొకటి ఏంటంటే వాచెస్ టైప్లో తీసుకున్నాను. ఇదంటే సూపర్ మార్కెట్ అలాగా. ఇదిగోండి ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే ఏదైనా మెకానిజం ఒకటి తిరిగితే అలాగా. సో ఇదేంటంటే గిఫ్ట్ నుంచి నేను గూగుల్లో సెర్చ్ చేసి ఇది కూడా చాలా రేట్స్ కూడా అయితే చాలా బాగున్నాయి. సో చాలా మనకి చిన్నపిల్లలకి రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగున్నాయి. ఇవి మేము సింగిల్గా కూడా ఇస్తారు. ఓకేనా, ఇవైతే మనకి యుఎంఎస్ మ్యానుఫ్యాక్చర్ అయితే ఇవి నేను చెప్పాను కదా, ఇవైతే బల్క్ ఆర్డర్లో మినిమం 20 pieces. ఎందుకంటే వాళ్ళ గిఫ్ట్స్ మనకి ప్యాకింగ్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు 5 rupees అలాగా. సో మనకి బల్క్గా కొనుక్కోవాలంటే మనకి ఇందులో చాలా బెటర్ యుఎంఎస్ మ్యానుఫ్యాక్చర్ టాయ్స్ అని చెప్పి. సో చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే చాలా బాగున్నాయి ఇందులో టాయ్స్ అయితే. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం అమౌంట్ అనేది తక్కువ పెట్టుకుని సింగిల్గా కూడా వాళ్ళు స్విప్పింగ్ ఛార్జెస్ మనవే పంపిస్తారు కాకపోతే మొత్తం. థ్యాంక్ యూ.